హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రంగస్థలం చిత్రం చూసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ఆలోచనలో మార్పు వచ్చిందని అతని సన్నిహితులే చెప్తూ ఉంటారు. అంతవరకు కమర్షియల్ మాస్ అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ కి రంగస్థలం చిత్రంతో వెరైటీ అందిస్తూ కూడా మాస్ హిట్ ఇవ్వవచ్చనే సంగతి బోధపడింది. అందుకే అక్కడి నుంచి అలాంటి కథల కోసం అన్వేషిస్తున్నాడు అల్లు అర్జున్. ఎన్నో కథలు రిజెక్ట్ చేసి ఇక లేట్ అవుతుంది అనేసి త్రివిక్రమ్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈలోగా అనుకోకుండా సుకుమార్ దగ్గర ఉన్న కథ అల్లు అర్జున్ విన్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ రంగస్థలంను పోలిన ఒక ప్రేమ కథ రాసుకున్నాడట. మహేష్ కి వినిపించింది కూడా ఈ కథేననేసి ఫిలిం వర్గాల సమాచారం. అయితే మహేష్ ఈ కథను పూర్తి శాతం అప్రూవ్ చేయలేదట. పైగా అనిల్ రావుపూడితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడంతో సుకుమార్ హర్ట్ అయ్యాడట. ఇక సుకుమార్ చెప్పిన కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చేసినట్లుగా సమాచారం. మహేష్ చేయకపోతే మనం చేద్దామని సుకుమార్ కు చెప్పాడట అల్లు అర్జున్. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. మహాశివరాత్రి రోజు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ సుకుమార్ తో చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు బన్నీ. ఇక ఆ తర్వాత సుకుమార్ తో సినిమా ఉండదని మహేష్ తేల్చేయడంతో ఇక ఆ చిత్రానికి సంబంధించిన కథ బయట పడిపోయింది. అలా రంగస్థలం లాంటి సినిమా కోసమే ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కళ త్వరలోనే తీరిపోనుంది అన్న విషయం తెలుస్తుంది. ఇక రంగస్థలం ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కూడా మరిన్ని సంచలనాలను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.